రివర్ డేల్ అనే పార్క్ లో సన్సెట్ బాగుంటుందంట. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద ఇప్పుడే సడన్ గా డిసైడ్ అయినాం. ఆల్రెడీ కిందకి వచ్చినాం, ఏదన్నా అట్లా కిందకి సరదాగా పోయేద్దామని. ఇక్కడ కిందకి వచ్చినాక అనిపించింది ఒక సన్సెట్ పాయింట్ ఉంటుంది డౌన్ టౌన్ లో, రివర్ డేల్ అనే పార్క్ లో సన్సెట్ బాగుంటుందంట చూడడానికి. 7:55 అవుతుంది, 8:16 రీచ్ అవుతాం. సన్సెట్ జనరల్గా ఇక్కడ ఈ టైంలో జూలైలో 8:59 ఆ టైంలో ఉంటుంది. సో పోయినాక ఒక 20 minutes 30 minutes టైం ఉంటుంది, చూద్దాం సన్సెట్. అక్కడ పార్కింగ్ దొరికితే లెట్స్ సీ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద సన్సెట్ పాయింట్. 8 అవుతుంది, బయట చూడండి ఎట్లా ఉందో ఎండ. ఫైట్ ట్రక్ ఎయిట్ ఓ క్లాక్ కి ఇంత ఎండనా అసలు. సో మన గల్లీలోంచి హైవే ఎక్కినాం, హైవే 401 ఇది. సైకిల్ వేసుకొని పోతాడు డౌన్ టౌన్ పోయి అక్కడ సైకిల్ తప్పుకుంటాడు. ఇట్లా చూపించినప్పుడు ఎంతసేపు రోడ్లు చూపిస్తావు బ్రో అని కామెంట్లు పెట్టకుండా మామూలుగా ఊరికే మాట్లాడినాం అనుకో, సిటీ వ్యూ కూడా చూపించచ్చు కదా, బ్యూటిఫుల్ సిటీ చూపించచ్చు కదా, కెనడా ఎట్లుంటుందో చూపించచ్చు కదా అనుకున్నారండి. తమ్ముడు నాట్ ఇన్ సర్వీస్ ఉన్న ట్రామ్ కోసం అయిపోయింది. నీ అవ్వ ఈ ట్రామ్ ఎక్కడరా బాబు, సిగ్నల్ పోయే మళ్ళీ ఎప్పుడు రావాలి? సమ్మర్ సైకిల్ ర్యాలీ లాగా పోతారు నలుగురు ఒక్కరు. అది బస్సా ట్రైనా? బస్సుకు ట్రైన్కి పుట్టిన పాప. క్లమ్జీ ఉంది చూడ్డు ఉంటాను. How do you like it?
Yeah. ఎట్లా మండుతుంది, ఎంత మండినట్టు వస్తుంది. ఇక్కడ సెయింట్ హౌస్ బిల్డింగ్ సైడ్ వైట్ బిల్డింగ్ అది, కానీ రెడ్ కనిపిస్తుంది. ఇక్కడ హైవే కనిపిస్తుందా, ఇదో వెహికల్స్ పోతున్నాయి. సో అటు నుంచి వచ్చినాం, రైట్ సైడ్ నుంచి అటు నుంచి ఇటు వస్తున్నాము. ఇక్కడ ఎక్కడన్నా గిన్నె ఎగ్జిట్ తీసుకుంటే ఇక్కడ తొందరగా వచ్చేవాళ్ళం. మిస్ అయిపోయి ముందు పోవడం వల్ల ఇక డౌన్ టౌన్ అంత మంచి ఆ కాంక్రీట్ జంగిల్లోకి పోయినాం. జంగిల్లో పోయి తిరిగి వచ్చేసరికి మొత్తం ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయాం. సన్సెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కోపం వచ్చింది నీకు లేట్గా వస్తుంది. కానీ స్పెట్స్ తెచ్చుకుంటే బాగుండు అనిపించింది. ఆ అడవుల్లో సన్సెట్ అయిపోయింది, స్పెట్స్ తెచ్చుకోలేదు. కార్లోనే ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ సన్సెట్ ఏందనేది ఒకసారి అయితే చూసినాం. బాగుంది సన్సెట్ పాయింట్. అంటే నలుగురు వచ్చి చెద్దరేసుకొని కూర్చొని టైం పాస్ చేయడం బాగుంటుంది. ఇప్పుడు కూడా వస్తున్నారు, ఏం చేస్తారు డౌట్. అదే గేమ్ చూసుకుంటా టైం పాస్ ఏమంటే మొత్తం స్టూడెంట్స్ బ్యాచ్ వచ్చినట్టు లేరు మొత్తం. వీళ్ళైతే ఒక 20 మంది ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు పడతారు మూతి పళ్ళు రాలేదు. ఆమెకు బ్యాలెన్స్ పోయింది ఆమెకి. ఇక్కడ మొత్తం జాతరలా జరుగుతుంది. ఐస్ క్రీమ్ అనేది ఇదేదో తినడానికి స్నాక్స్, గ్రిల్, ముందుది ఐస్ క్రీమ్, దాని తర్వాత ఐస్ క్రీమ్. మామూలుగా మన దగ్గర అట్రాక్షన్స్ పార్కులు అయితే బజ్జీల బండి, దోశ పాయింట్, ఇడ్లీ పాయింట్ ఉంటుంది. ఇక్కడేమో గ్రిల్. చుడువా అంటారు ఐస్ క్రీమ్ బండి. టికెట్ ఏం మళ్ళీ ఫస్ట్ అది చూసుకోవాలి. వాళ్ళు ఉన్నారు, తొందరగా వెళ్ళిపోదామని రారా అంటే నీ వీడియో అడవిలో ఇల్లుందా, ఇల్లు మీద అడవి ఉందా? అదేంటంటే కొంచెం వర్షాలు పడ్డాయి మొన్న, వర్షంలో మొత్తం మునిగిపోయి పాకురు పట్టింది అన్నట్టు. పాకురు కాదు, అది చెట్లు. పాకురు పట్టింది, చెట్లు అల్లుకున్నాయి. బాగుంది. క్రీపర్స్. ఎక్కడ చూసినా ఇట్లాంటి ఒక బిల్డింగ్ ఉంటుంది మంచిగా. చర్చిలు వాళ్ళందరూ ఒక డిజైన్ లో ఈ డిజైన్ లో కట్టినట్టు అప్పట్లో చర్చిలు అట్లే మొత్తం. ఏడు దొరికాడ పెట్టుకోవాలి. పార్కింగ్ ఇక్కడ పెట్టినా వెళ్ళిపోదా అనుకుంటా. ఇక్కడ కనబడుతుంది గ్రీన్ టీ, ఇక్కడ ఈడ పెట్టే కార్లకు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత? ఇంత తల్లి, నాకు భయమా. క్రేజీ. 30 minutes పెట్టినా $3.25 అంట. 15 minutes కూడా పెట్టొచ్చు. వస్తాం 15 minutes వద్దులే. ఇప్పుడు 1/2 పెట్టినావు కదా, ఇప్పుడు ఒకవేళ చాయ్కే అన్ని డబ్బులు అయితాయా? సరే, 1/2 టికెట్ ఇచ్చాడు. 9:45 వరకు ఉంది మనకు టైం. తీసుకుందాం. కార్లో ముందు పెట్టాలి, మళ్ళీ పోలీసు కూడా చూస్తే.
టైం పాస్ అవుతుంది. పోయి మార్చుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. గెస్ట్లకి ఫస్ట్ గెస్ట్ నాకు వస్తాయి అలా వస్తాయి. నీకు ఇష్టం కదా డండా స్క్వేర్, ఎట్లుంది? ఇవాళ అట్లా లేదా? ఏమైంది, రిటర్న్ అయినా వెళ్ళు తొందరనే. చాలా బాగుందండి డండా స్క్వేర్. కొంచెం ఎక్కువ నాకు డిస్కంఫర్ట్ అనిపించింది. ఎక్కువ కంఫర్ట్ అనిపించింది, చాలా ఎక్కువ కంఫర్ట్ అయిపోయింది. ఎందుకు మళ్ళీ రిస్క్, అంత కంఫర్ట్ లో మనం ఉండలేమని వచ్చేస్తున్నాం. ఇవాళ ఏందో కానీ నార్మల్ జనాల కన్నా ఈ జనాలు ఎక్కువ అనిపించారు మనకి. ఎందుకు కొంచెం పిచ్చి పిచ్చికి ఎగరేటోళ్ళు ఎక్కువ అనిపించారు. సో అయితే ఇంకా చాలా మంది వస్తారు. అవును, యాక్చువల్ మామూలు జనాలు కూడా బాగానే ఉంటారు యాక్చువల్గా. చాలిగా ఇంటికి వెళ్ళిపోదా. ఏం టెన్షన్ పడుతుంది? ఏం లేదు, గబగబా ఉరికొచ్చి ఎక్కింది. ఎందుకంటే కనిపిస్తుంది ఇప్పుడు అన్నయ్య కొంచెం సోయి తప్పు ఉంటే భయపడ్డది. We are going